ఫ్రెండ్స్, భగవద్గీతలో చాలా అంశాలు ఉంటాయి. అవన్నీ ఒకేసారి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు ఒకేసారి మెడిసిన్, ఇంజనీరింగ్, సిఏ అవన్నీ ఒకేసారి చేయరు కదా ఫ్రెండ్స్. అందులో మీకు ఏది జీవితానికి ఉపయోగపడుతుందో, అందులో మీకు ఏది నచ్చినదో మీరు తీసుకుంటారు కదా. సో అలానే భగవద్గీతలో కూడా నాకు నచ్చినవి, నాకు ఉపయోగపడింది, నేను ఒక 5 అద్భుతమైన అంశాలు తీసుకున్నాను. మరి దీనికి సమయం ఎంత కేటాయించాలి? సంవత్సరమా? కాదు. 6 నెలలా? కాదు. ఒక్కరోజా? కాదు. జస్ట్ మీరు 10 నిమిషాలు కేటాయించండి చాలు. సో ముందుగా భగవద్గీతలో 5 అంశాలు ఉంటాయి. కర్మ, నిష్కామ కర్మ, త్రిగుణాలు, ఇచ్ఛాశక్తి, స్థితప్రజ్ఞత. మనుషుల్లో 3 గుణాలు ఉంటాయి ప్రతి జీవిలో: సత్వ, రజో, తమో. ఫస్ట్ టు 5 years, అంటే ఫస్ట్ 1 year to 5 years చిన్నపిల్లలు ప్యూర్ సత్వగుణంలో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. అందుకే మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా, చిన్నపిల్లలు దేవుడితో సమానం అని చెప్పి. వాళ్ళు ప్యూర్ సత్వగుణంలో ఉంటారు, నవ్వుతూ ఉంటారు. రజోగుణం సెకండ్. రజో అంటే ఎప్పుడైతే 5 ఏళ్ళు దాటిపోయిన తర్వాత వాళ్ళు కొట్టుకుంటారు, ఇది నా బొమ్మ, ఇది నాకు కావాలి అని అంటూ ఉంటారు. అది రజోగుణం. ఈ రజోగుణం అయిపోయిన తర్వాత తమో గుణం వస్తుంది. తామస గుణం, బ్యాడ్ క్వాలిటీస్, అంటే బద్ధకంగా ఉండడం, లేకపోతే ఎవరికి సాయం చేయకుండా ఎప్పుడు ఎమోషన్ క్యారీ చేస్తుండడం, ఇతరులకు ఎప్పుడు హాని చేద్దామా, ఎప్పుడు రివెంజ్ ఉంటుంది కదా, అలాంటి బ్యాడ్ క్వాలిటీస్ అవే తమో గుణం. మీరు ఎవరికన్నా అంటే నిష్కామ కర్మలు చేశారనుకోండి, బాగా ఎవరైతే ఇతరులను మీరు ప్రేమిస్తూ ఉంటారు కదా, ఎవరైతే ప్రేమిస్తారో, మరియు త్రిగుణాల్లో రజో తమో గుణాలను ఎప్పుడైతే తగ్గించుకుంటారో, అంటే ప్యూర్ సత్వగుణం స్టేజ్లో ఉంటారో, మరియు విషయం మీద ఎవరైతే ఆసక్తి పెట్టుకోరో వాళ్ళే స్థితప్రజ్ఞలుగా మారుతారు. ఎప్పుడైతే మీరు పాటిస్తారో మీ జీవితం చాలా అద్భుతంగా మారిపోతుంది. ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ మీరు దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటారు. ప్రాబ్లమ్స్ రాకుండా ఉండవు, ప్రాబ్లమ్స్ వస్తాయి, మీరు దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటారు. ఇది నేను మీకు ఇస్తున్న మాట ఫ్రెండ్స్.